మిగిలిన అప్డేట్స్ చూద్దాం. ఫోన్ ట్యాపింగ్ కేసుతో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పిటిషన్ పై హైకోర్టులో వాదనలైతే ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. రేపు తీర్పును వెల్లడించనుంది. ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మంది వ్యక్తుల గోప్యతకు ప్రణీత్ రావు భంగం కలిగించారనేది ప్రభుత్వ ప్రధాన అభియోగంగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పిటిషన్ పై హైకోర్టులో వాదనలైతే ముగిశాయి. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పునైతే రిజర్వ్ చేసింది. రేపు వెలువరించే అవకాశాలు ఉన్నట్లుగైతే తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ చేసి చాలా మంది వ్యక్తుల గోప్యతకైతే ప్రణీత్ రావు భంగం కలిగించారనేది ప్రభుత్వ ప్రధాన అభియోగంగా అయితే తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ పద్మ, ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు పైన ఎన్నో వాదనలు అయితే వినిపిస్తున్నారు. అలాగే ఈయనకు సంబంధించి చాలా వరకు విచారణలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా తనను కస్టడీలోకి తీసుకున్నారంటూ ప్రణీత్ రావు ఇప్పటికీ కోర్టును ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి ఇరుపక్షాల వాదన విన్న కోర్టు అయితే ప్రస్తుతం తన తీర్పునైతే రిజర్వ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ కేసులో చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా ఎవరెవరు దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనే విషయం పైన ఇప్పటికే అధికారులు ఒక పూర్తి షీట్ అయితే తయారు చేసినట్లుగా, ఒక లిస్టును తయారు చేసినట్టుగా తెలుస్తుంది. ఆ లిస్టు ప్రకారమే ఒక్కొక్కరిని విచారణ చేస్తున్నట్లుగా, ఒక్కొక్కరికి సంబంధించిన పూర్తి డేటాను కలెక్ట్ చేస్తున్నట్లుగానైతే తెలుస్తుంది. అంతేకాకుండా ఇందులో చాలా మంది బడాబాబుల యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయడము, అలాగే అంటే ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని కీలక సందేశాలను కూడా తన హార్డ్ డిస్క్ లో పెట్టుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇందులో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నట్లుగా కూడా చాలా వరకు సమాచారం అందుతుంది. వారు ఎవరు ఏంటి, వారి యొక్క విషయాలు ఏమి ప్రణీత్ రావు తెలుసుకున్నాడు, వారి నుండి ఎంత డబ్బు లాగాడు అనే వివరాలు పూర్తి స్థాయిలోనైతే ఇప్పటికే అధికారుల జాబితాలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా ఇప్పుడు ప్రణీత్ రావు ఏదైతే రిటర్న్ పిటిషన్ వేశారో దీనికి సంబంధించి కూడా చాలా వరకు వాదనలు అయితే కొనసాగుతున్నాయి. కొంతవరకు రాత్రి సమయంలో అతన్ని అరెస్ట్ చేయడం కావచ్చు, 3 రోజుల పాటు అతని కోసం పోలీసులు ఇప్పటికే నిఘా కాసి మరి అతన్ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో కాబట్టి ఈ కేసుకు సంబంధించి రేపు ఏం జరగబోతుంది అనే విషయం పైన కొంతవరకు అయితే చాలా ఉత్కంఠగా నెలకొన్నదని అయితే చెప్పుకోవచ్చు. అంటే ఆయన వెనక ఎవరెవరు ఉన్నారో దానిపై ఏమైనా క్లారిటీ ఉందా? ఈ కేసులో చూసుకున్నట్లయితే కొంతమంది రాజకీయ వేత్తలు, అంటే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు బడా బాబులే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. అండ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా చాలా ఎక్కువ మోతాదులో ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కరు ఉన్నట్లు, అంతేకాకుండా ఓ సోషల్ మీడియా అలాగే ఒక ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్లు క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో తనకు సమాచారం కావాలి అని అంటే డెఫినెట్ గా వీరి యొక్క హస్తం ఉంటేనే ఈ పని అనేది పూర్తి అవుతుందనే చాలా వరకు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. కానీ వారు ఎవరు ఏంటి అనే పూర్తి వివరాలు బయటికి ఇంకా రాలేదు. వారిపైన కూడా విచారణ అయితే జరుగుతుంది. ఇంకా ఎవరు ఏంటి అనేది అధికారులకు తెలిసినప్పటికీ కూడా వారి గురించి పూర్తి స్థాయిలో ఆధారాలు తెలుసుకున్న తర్వాతనే ఆ విషయాలను బయట పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.